మ్యాట్రిక్స్ రొయ్యరాజు ప్రోగ్రామ్స్ని ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆక్వా రైతులు ప్రతి వారం అడిగేటువంటి ప్రశ్నలకు మా సమాధానాల సూచనలో భాగంగా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న, కొత్తగా చెరువులను లీజుకు తీసుకొని చేపల సాగు చేద్దాం అనుకుంటున్నాను, ఎలాంటి చేపలను పెంచితే మంచిది? కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మనం ఎలాంటి చేపలను ఎంచుకోవాలంటే, ఏ చేపలను ఎంచుకుంటామో ఆ చేపల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉండాలి. అంతేకాకుండా వాటికి డిమాండ్ స్టేబుల్గా ఎనీ టైం అమ్ముకునే విధంగా మంచి స్టేబుల్గా ఉండాలి. వాటి యొక్క మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండాలి, మనకు నష్టం రాకుండా ఉండాలి. అంతేకాకుండా వాటికి ఏదైనా మెడిసిన్స్ లేదంటే ఫీడ్, వాటికి ఇచ్చేటువంటి మేత, ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి మనకి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏం ఎంచుకుంటే మంచిదంటే, కట్ల, లేబియోరైటా, సిరిహైనస్ మృగల అనేటువంటి చేపల్ని కాంపోజిట్ కల్చర్లో భాగంగా మనం పెంచుతూ ఉంటాము. వీటితో పాటు చెన్నా స్ట్రేటస్, కొరమేను చేప, అలాగే గ్రాస్ కార్ప్, గడ్డి చేప, టీనోఫారింగ్డన్ ఇడెల్లా అని పిలుస్తూ ఉంటాము. ఈ చేపల్ని రకరకాల కాంబినేషన్స్లో మనం పెంచుతూ ఉంటాము. వీటిని కనుక మీరు ఎంచుకుంటే కొంచెం వీటి పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. తద్వారా వీటికి మార్కెట్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత వీటి యొక్క డిసీజెస్కి కావలసినటువంటి మందులు కానీ, లేదా మెడిసిన్స్ కానీ, లేదా వాటర్ క్వాలిటీకి సంబంధించినటువంటి వివిధ రకాల ఉత్పత్తులన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో వీటిని ఎంచుకుని మీరు కల్చర్ చేయడం ద్వారా చేపల పెంపకం పట్ల మీకు కొంచెం అవగాహన పెరుగుతుంది. తద్వారానే నెక్స్ట్ లెవెల్లో మరో చేపల్ని కొత్తగా ఒక ట్రయల్లో, ఒక ఎక్స్పెరిమెంట్ లెవెల్లో మీరు వెళ్ళి కొత్త చేపల్ని, ఎక్సోటిక్ స్పీసెస్ని, టెలాపియా లేదా రూప్చంద్ లేదా మరొకటి ఫంగేషియస్ ఇలాంటి వాటిని మీరు పెంచుకోవచ్చు. ఫస్ట్గా మీరు కట్లా, లేబియోరైటా, సిరిహైనస్ మృగల వంటి కామన్గా పెంచేటువంటి చేపలతోటి మీరు ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మరో రైతు అడిగినటువంటి రెండో ప్రశ్న, చెరువులో మినరల్ సమస్య లేదు, అయినప్పటికీ చెరువులో ఉన్నటువంటి రొయ్యలు బెండ్లు తిరుగుతున్నాయి, ఎందుకు? ఈ సమస్య జనరల్గా లోతు తక్కువగా ఉన్నటువంటి, వాటర్ డెప్త్ తక్కువగా ఉన్నటువంటి చెరువుల్లో సమ్మర్లో మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే సమ్మర్లో టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాటర్ రేడియేషన్కి గురవుతుంది. వాటర్ యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రొయ్యలు ఇలాంటి సమస్యలతో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి మనం చేయవలసిందల్లా ఏంటంటే, వాటర్ యొక్క డెప్త్ని పెంచడం, వాటర్ యొక్క లెవెల్ని పెంచడం. ఒక 1 feet 1.5 feet లోతు ఇంకా పెంచండి. తద్వారా రేడియేషన్ ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. ఈ సమస్య నుంచి కొంచెం బయటపడవచ్చు అన్నమాట. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, రొయ్యల కాళ్ళు ఎర్రగా మారాయి, ప్రొబయోటిక్స్ ఇస్తే తగ్గుతుందా? రొయ్యల కాళ్ళు ఎర్రగా మారాయి అంటే అది దేనికి సంకేతం అంటే, వాటర్ యొక్క బాటంలో, పాండ్ యొక్క బాటంలో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే అమోనియా విషవాయువుల ప్రభావం ఉందేమో అని అనుమానపడాలి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకిందేమో అని అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు ముందుగా చేయవలసింది బాటమ్ వాటర్ యొక్క అమోనియాని చెక్ చేయించడం. అంతేకాకుండా బాటంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా లోడ్ని మనం ఒకసారి పరీక్షించడం ల్యాబ్ ద్వారా. ఈ రెండింటిని చేసిన తర్వాత బాటంకి జియోలైట్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ప్రొబయోటిక్స్కి వెళ్ళండి. తద్వారా మీరు ఈ ప్రాబ్లం నుంచి కొంచెం మనం బయటపడవచ్చు. మరో రైతు అడిగినటువంటి నాలుగో ప్రశ్న, రొయ్యలు ఫీడ్ బాగానే తీసుకుంటున్నాయి కానీ pH తగ్గుతుంది, ఏం చేయాలి? వాటర్ pH తగ్గుతుంది అంటే వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్స్ యొక్క గాఢత పెరుగుతూ ఉందని, హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్నాయి అని అర్థం. వాటర్లో జనరల్గా రకరకాల బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి డికంపోజిషన్లో భాగంగా కానీ, లేదంటే ఫోటోసింథసిస్లో భాగంగా కానీ, వాటర్లో లేదంటే వృక్షప్లవకాలు, జంతుప్లవకాలు వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ వలన కానీ వాటర్లోకి హైడ్రోజన్ అయాన్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా విడుదలైనటువంటి హైడ్రోజన్ అయాన్స్ కొన్ని రకాల మాలిక్యూల్స్, అంటే కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ అనేటువంటి అయాన్లు వాటర్లో ఉంటాయి. వీటిని ఆల్కనిటీ అని పిలుస్తాం అన్నమాట. ఈ ఆల్కనిటీ రూపంలో ఉండే కార్బొనేట్స్, బైకార్బొనేట్ అయాన్స్ వీటిని ఎక్కువగా రిలీజ్ అయ్యేటువంటి హైడ్రోజన్ అయాన్స్ని బంధిస్తూ ఉంటాయి, న్యూట్రల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ యొక్క స్థాయి తక్కువగా ఉందో, మరి అంటే ఆల్కనిటీ లెవెల్ మరీ తక్కువగా ఉందో, 50 లోపు లేదా 80 లోపు ఉందో, ఆటోమేటిక్గా హైడ్రోజన్ అయాన్స్ని న్యూట్రల్ చేసేటువంటి వ్యవస్థ అక్కడ ఉండదన్నమాట. తద్వారా pH మనకి తగ్గిపోతూ ఉంటుంది. H+ అయాన్స్ యొక్క గాఢత పెరుగుతుంది అనమాట. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే, వాటర్ యొక్క ఆల్కనిటీ
ఎంత ఉంది చెక్ చేయించుకొని వాటర్ యొక్క ఆల్కలినిటీ పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది తీసుకోవాలి. వాటర్ యొక్క ఆల్కలినిటీ పెంచాలంటే మనం లైమ్ అప్లై చేసుకుంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మీరు నెక్స్ట్ క్రాప్లో సాయిల్ యొక్క pHని కూడా ఒకసారి చెక్ చేయించండి. pH కాన్స్టాంట్గా మెయింటైన్ అవ్వడానికి మీరు ఈస్ట్తో కూడినటువంటి ఫెర్మెంటేటివ్ ప్రొడక్ట్స్, ఈస్ట్ బెల్లం తోటతో కూడినటువంటి ఒక ఫెర్మెంటెడ్ జ్యూసెస్ని అప్లై చేయడం ద్వారా వాటర్ యొక్క pH అనేది కొంచెం స్టేబుల్గా మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో జిప్సమ్ను ఎందుకు వాడతామో, ఇది పిల్ల వదలబోయే ఎన్ని రోజుల ముందు దీన్ని వాడుకోవాలి? జిప్సమ్ని మనం కాల్షియం సల్ఫేట్గా పిలుస్తూ ఉంటాము కెమికల్గా. ఇది జనరల్గా మనకి వాటర్కి ఒక లక్షణం ఉంటుంది, భౌతిక లక్షణం ఉంటుంది. దాన్నే టర్బిడిటీ అని పిలుస్తూ ఉంటాము. అంటే టర్బిడిటీ అంటే వాటర్లో కరిగి ఉన్న సస్పెండ్ అయ్యి ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని మనం టర్బిడిటీగా పిలుస్తూ ఉంటాం. ఈ ఆర్గానిక్ మ్యాటర్ని సెడిమెంట్ చేయడానికి, వాటర్ని క్లీన్ చేయడానికి, క్లియర్గా మార్చడానికి ఈ జిప్సమ్ని వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఆర్గానిక్ మ్యాటర్ని రిమూవ్ చేయడానికి వాటర్లో ప్రారంభంలో. అంతేకాకుండా వాటర్ యొక్క హై ఆల్కలినిటీని కూడా తగ్గించడానికి ఈ జిప్సమ్ని వాడుతూ ఉంటాం. జనరల్గా ఈ జిప్సమ్ యొక్క ఒక అవసరం అనేది రాదనమాట. ఎందుకంటే హై ఆల్కలినిటీతో కూడినటువంటి వాటర్ జనరల్గా ఉండదు స్టార్టింగ్లోనే. అలాగే మరీ ఆర్గానిక్ లోడ్ ఎక్కువగా ఉన్నటువంటి వాటిని కూడా మనం పెట్టుకోం. సో తప్పదు అనుకున్నప్పుడు ఈ జిప్సమ్తో ట్రీట్ చేస్తాం అన్నమాట. ఎన్ని రోజుల ముందు ట్రీట్ చేస్తామంటే ఒక వారం రోజుల ముందుగానే ట్రీట్ చేసి వారం రోజుల తర్వాత పెళ్ళి వేయడానికి రెడీ చేసుకోవాలి. వారం 10 రోజులు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.